జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర సత్యం గారు, మనం చూసాము వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, నవరత్నాలు అంటున్నారు. మళ్ళీ మరి రానున్న రోజుల్లో సూపర్ 6 అని కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. అసలు ఈ మేనిఫెస్టోల వలన ప్రజలకి ఎంతవరకు లబ్ధి చేకూరుతుందంటారు? సార్, వైసీపీ మేనిఫెస్టో చూస్తే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తప్పించి వైసీపీ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో ఏం చెప్పలేదు సార్. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్. వైసీపీ అసలు ఏంటంటే ప్రజలకు ఇది మనిషి పెట్టి ఎంతో కొంత ఇస్తాం, మా పరిపాలన ఏం చేసుకుంటాం అనేది చెప్పదలుచుకున్నారు తప్పించి ప్రజలకు జరుగుతున్న ఇప్పుడు సంక్షేమం ఒక్కటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అయితే ఈ ముఖ్యమంత్రి ఎన్నికలు గవర్నమెంటే పనిచేస్తాం. వచ్చినప్పుడు మనిషిలో 10,000 లక్షలు పంచాలంటే ఈ ముఖ్యమంత్రి ఏంటి అవసరంలే. ఈ ఎలక్షన్స్ సిస్టమ్ యంత్రాంగం అవసరంలే. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కావాలి, ఇన్కమ్ జనరేట్ అయ్యి ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రజలకి అన్యాయాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇది వనరులు ప్రకృతి వనరులు దోచేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరో పక్కన పూచుభాష రాజ్యభాష చాలా అమ్మాయి వస్తుంది. దీన్ని ఎలా కట్టడి చేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోవడం తప్పుగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఒక పక్కన అమ్మ మొగుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూచుభాషను కంట్రోల్ చేస్తాం, లేదా దౌర్జన్యం కానీ అక్షర సత్యం గారు వాళ్ళు ఏమంటున్నారంటే మనం అంతకుముందు కూడా మాట్లాడాం, అన్న ప్రసన్న రోజే ఆవకాయ అన్నం ఏంటి, ఒక 5 సంవత్సరాల్లో మేము సంక్షేమ పథకాలను ఇచ్చాము, తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా వైసీపీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిన అభివృద్ధిని తీసుకో, ఆ ఫ్యాక్టరీలకు అనుమతిని ఇచ్చి మేము అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అవకాశం అవునా కాదా? ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి ఇవ్వడం వల్ల మరొక పక్కన సామాజిక న్యాయం అన్నారు. ఎమ్మెల్యే పదవుల్లో 50 పదవులు అంటే 30%, 4% రెడ్డి సామాజిక వర్గానికి 30% ఇచ్చేసుకున్నారు. అంటే 21% మిగిలిన సామాజిక వర్గాలు ఎవరే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు పదవులు రెడ్డి సామాజిక వర్గం తీసేసుకున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్ రెడ్డి, ఒక చీఫ్ సెక్రటరీ పోస్ట్ రెడ్డి, ఒక డీజీపీ పోస్ట్ రెడ్డి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ రెడ్డి. దీన్ని రేపు పొద్దున అధికారంలోకి వస్తే నిన్నటి వరకు జరిగింది. ఇదిగో బీసీలకి ఎవరికి ఇచ్చిన దానికి ఇస్తాం, ఎస్సీలకి ఎవరిచ్చిన దానికి ఇస్తాం, కాపులకి ఏదో చేసిచ్చామన్నారు. 30% ఉన్న కాపులకి 17, అంటే 30 సీట్లు అంటే 17% ఇచ్చారు. అంటే ఇంకా 13% కాపులకి వేరుకోవాలి. ఈ రెడ్డి సామాజిక వర్గం తీసేసుకోండి. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం, ఎట్లా రెక్టిఫై చేస్తాం అనేది చెప్పకుండా ఓన్లీ నవరంధ్రాలతో కూడిన నవరత్నాలని మేనిఫెస్టోగా చెప్పడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వైసీపీ నాయకులు చెప్పాలి సార్. అంటే ఇప్పుడు ప్రజలు ఈ నవరత్నాలని వైసీపీ మేనిఫెస్టో నమ్మరని మీరు అంటారా? సార్, ప్రజలు నమ్మరా అంటే ప్రజల్లో కూడా మనం కూడా చెప్పే ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి సార్. ప్రజలు నాకు 2,000 ఇస్తే చాలు, పక్కోటి నాశనం, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, నా పక్కోటి నాశనం అయినా పర్లేదు, నాకు రోడ్డు అయిపోయినా పర్లేదు అనుకుంటుంటే ఇంకేం చేస్తారని నేను ఏం చేయగలను చెప్పండి? చూసుకుంటున్నారు కానీ ఒక స్కూల్ ఫీజు ఎంత కట్టుకుంటున్నారు, ఒక రూమ్ ప్యాకెట్ ఎంత రేటు పెరిగిపోయింది, ఒక బియ్యం ఎంత రేటు పెరిగిపోయింది, ఒక హాస్పిటల్ ఫీజు ఎంత రేటు పెరిగిపోయింది, ఒక బస్ ఫీజు ఎంత రేటు పెరిగిపోయింది, కరెంటు బిల్లు నిన్నటి వరకు 300 వచ్చే బిల్లు ఇవాళ 3,000 ఎందుకు వస్తుంది, ఇదంతా నా జేబులోంచి ఎందుకు పోతుంది, నేను ఇంత నష్టపోతున్నాను ఆలోచన ప్రజల్లో కూడా రావాలి సార్. వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వైసీపీ లాంటి మోసపూరిత మేనిఫెస్టోలు వచ్చిన ఓడిస్తాను. రేపొద్దు తెలుగుదేశం కూడా ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేయకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఓడిస్తారు. ఓకే.